నమస్తే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. భారత ఎన్నికల సంఘం ఇదివరకు కూడా మాట్లాడుకున్నారు టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు. బట్ అప్పుడేమో మంచి కారణాల గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడేమో గట్టి కారణాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ గట్టి కారణాల వల్ల దేశంలో ఎంత అల్లకల్లోలం జరుగుతుంది ఎన్నికల ప్రక్రియలో చూస్తూ వచ్చాం. 65 లక్షల ఓటర్లు మిస్ అయిపోయారు. పోయారో, చనిపోయారో, మిస్ అయ్యారో, కాన్ రాకుండా పోయారో, రకరకాల లెక్కలు. ఒక 11-12 పారామీటర్స్ పెట్టింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటు హక్కు పొందటానికి. ఇవన్నీ మస్ట్గా ఉండాలి. ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. కొత్త నిబంధనలు ఎప్పటికప్పటికి. ఏదైతేనే దాని మీద రాహుల్ గాంధీ, దాంతోపాటు చాలామంది ప్రజాస్వామికవాదులు ముందుకొచ్చారు, మాట్లాడారు, పోట్లాడారు. ఒక కొలిక్కి వచ్చిందనుకుంటే మొత్తానికి 14 లక్షల మంది యాడ్ అయ్యారు బీహార్ ఎలక్షన్స్కి. నిన్నే షెడ్యూల్ కూడా అనౌన్స్ చేశారు నవంబర్ 11, 6-11 తారీఖుల్లో. సో ఇవాళ బీహారు వంక కూడా చూస్తున్నారు. వాస్తవానికి ఇవాళ సుప్రీంకోర్టు ఫైనల్ హియరింగ్ ఉండగా ఒక్కరోజు ముందర షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇక సుప్రీంకోర్టు కూడా ఇంకేం అయిపోయేదాకా ఏం మాట్లాడదు. మహారాష్ట్రలో చూస్తే 79 లక్షల మంది ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలకి కొత్తగా వచ్చి చేరారు. ఈ వేరియేషన్స్ ఏంటి? అసలు నిజంగా దేశంలో ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరుగుతోందా లేదా, జరుగుతున్నా లేదా జరిగిన ప్రక్రియలో లోపాలు ఉన్నాయా? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ ఎకానమిస్ట్ పరకాల ప్రభాకర్ గారు. నమస్తే సార్. నమస్తే. చాలా రోజులుగా మీరు చాలా యూనివర్సిటీల్లో, చాలా వేదికల మీద అక్రాస్ ద కంట్రీ మీరు మాట్లాడుతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ అంశాన్ని ముందర తెర మీదకి తీసుకొచ్చి అందరూ మాట్లాడుకోవటం వేరు, పరకాల గారు మాట్లాడటం వేరు. ఎందుకంటే పరకాల గారు మాట్లాడితే స్టాటిస్టిక్స్ పెట్టుకొని మాట్లాడతారు. సో ఒక ఆలోచన మొదలైంది. దాని మీద ఆ ప్రాసెస్లో స్టూడెంట్ యూనియన్స్, యూత్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. పెద్ద లార్జ్ స్కేల్ డిస్కషన్ నడుస్తుంది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి సార్? ఇప్పుడు బీహార్ దగ్గర నుంచి మొదలెడదాం. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? 65 లక్షలు ఎట్లా మాయమైపోతారు సార్? ఒక్కసారిగా ఒక్క దాటిని ఎట్లా మాయమైపోతారు? ఎన్నికల సంఘం పని మాత్రం బాగలేదండి. ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత కూడా అడుగంటిపోయింది. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. 2001లో ఎన్నికల సంఘం గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవం జరిగినప్పుడు ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు ఆయన ఆ ప్రత్యేక సమావేశానికి, ఆ సెలబ్రేషన్కి హాజరయ్యి ఒక మాట అన్నారు. ఇవాళ ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత కోర్టుల కన్నా కూడా, మన న్యాయ వ్యవస్థ కన్నా కూడా ఎక్కువగా ఉంది. కోర్టుల కన్నా కూడా మన ఎన్నికల సంఘాన్ని జనం ఎక్కువగా విశ్వసిస్తున్నారు అనే మాట ఆవిడ అన్నారు. ఇవాళ దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉంది పరిస్థితి. ఈ మధ్య లోక్నీతి సిఎస్టీస్ వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. మీరు చూసే ఉంటారు, మీరు రిపోర్ట్ కూడా చేసే ఉంటారు. వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం 2019లో ఈ ఎలక్షన్ కమిషన్ని మేము నమ్మము, మాకు దీని పట్ల నమ్మకం లేదు అని చెప్పేటటువంటి వాళ్ళ సంఖ్య అప్పుడు 11% ఉంటే 2019లో, ఇవాళ అది 30%. ఎన్నికల సంఘం పూర్తిగా ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో నడుస్తుంది, వారి ఒత్తిడి మేరకు నడుస్తుంది అన్నటువంటి వాళ్ళ సంఖ్య సుమారుగా 22% ఉంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో చూడండి. పాతాళంబున నుండి శంభుని, ఆకాశముని నుండి శంభుని శరంబం నుండి అట్లా 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 పాతాళానికి వచ్చేసింది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికల సంఘం పనిచేస్తుంది. మరి బీహార్ గురించి ప్రస్తావించారు. బీహార్లో ఎస్ఐఆర్ అన్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్. దానికి వాళ్ళ కారణం ఏం చెప్పారు? ఏమన్నారంటే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మనకి ఓటర్ లిస్ట్ అనేటువంటిది చాలా క్లీన్గా ఉండాలి. చనిపోయిన వాళ్ళు, అక్కడ లేనటువంటి వాళ్ళు, లేకపోతే విదేశీయులు, చొరబాటుదారులు, 2-3 చోట్ల ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు, సరిగా నమోదు కానటువంటి వాళ్ళు, వారి చిరునామాలు సరిగ్గా లేనటువంటి వాళ్ళు, వీటన్నిటిని కూడా తీసేసి స్వచ్ఛమైనటువంటి
ఓటర్ లిస్ట్ తోటి మనం ఎన్నికలకు వెళ్ళాలి, అంచేత స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేస్తాము అని అన్నారు. మీరు ఇందాక అంటూ బీహార్లో జరుగుతుంది అని అంటే చాలామందికి ఉన్నటువంటి ఇంప్రెషన్ ఏమిటంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ బీహార్కి సంబంధించింది అని అనుకుంటున్నారు. కానీ కాదు. మీరు ఎస్ఐఆర్ ఆర్డర్ చూస్తే ఎస్ఐఆర్ మొత్తం దేశానికి అంతటికీ వర్తించేటటువంటి. ఓకే. ఇప్పుడు అది బీహార్లో అమలు చేస్తున్నారు. కానీ బీహార్లో అమలు చేస్తున్నటువంటి దాని మీద చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదేమిటి, తల్లివి తండ్రివి వాళ్ళ బర్త్ సర్టిఫికెట్లు లేకపోతే మరొకటి ఇవన్నీ పాస్పోర్ట్ ఇవన్నీ అందరికీ ఎక్కడ ఉంటాయి, కుదరదు కదా అని అంటే ఆధార్ కూడా పెట్టచ్చని అన్నారు ఎన్నికల సంఘం. అది పెద్ద రిలీఫ్ అనుకున్నారు చాలామంది. అది కూడా మనం గమనించాల్సింది ఏంటంటే దేశానికి అంతటికీ వర్తించేటటువంటి నిర్ణయం కాదు, ఆర్డర్ కాదు, అది బీహార్కి వర్తించేటువంటిది. ఒకటేమో ఎస్ఐఆర్ దేశానికి అంతటికి వర్తిస్తుంది, ఈ పర్టిక్యులర్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ మాత్రం బీహార్కి వర్తిస్తాయి. ఇంటిగ్రేటింగ్ ఆధార్ విత్ ఓటర్ కార్డ్. అది లేకుండా దేశం మిగతా ప్రాంతాల్లో కనుక మిగతా రాష్ట్రాల్లో కనుక ఎన్నికల సంఘం ముందుకెళ్తే మళ్ళీ ఎక్కడికక్కడ ఛాలెంజ్ చేయాలి, మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి. రెండోది, మనకి ఎన్నికల సంఘం మాన్యువల్లో కానీ ఎన్నికల సంఘం రూల్ బుక్లో కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఎస్ఐఆర్ అనేటటువంటిది ఎక్కడా లేదు. ఓకే. మనకు ఉన్నదల్లా ఎస్ఎస్ఆర్, స్పెషల్ సమ్మరీ రివ్యూ. స్పెషల్ సమ్మరీ రివ్యూ బీహార్లో జరిగింది. లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత అక్టోబర్ నుంచి మొదలుపెట్టి అక్టోబర్ 24లో మొదలుపెట్టి 25 జనవరికో ఫిబ్రవరికో ఎస్ఎస్ఆర్ అయిపోయింది. ఎస్ఎస్ఆర్ అయిన తర్వాత ఎస్ఐఆర్ మొదలుపెట్టారు. వాట్ వాస్ ద మోటివ్ సార్? ఆ ఎస్ఐఆర్ని అమలు చేసే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆర్డర్లో ఏమన్నారంటే, మేము ఒక అధ్యయనాన్ని చేసాము, ఏదో ఒక సంస్థతో అధ్యయనం చేయించాము. వారు చేసినటువంటి అధ్యయనంలో ఓటర్ లిస్టులో చాలా అవకతవకలు ఉన్నాయి. ఒకరి పేరు 4 చోట్ల ఉండడం, లేకపోతే చనిపోయిన వాళ్ళ పేర్లు ఉండడం, ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పేర్లు ఉండడం, ఇలా చాలా అవకతవకలు ఉన్నాయి. వాటన్నిటినీ సరిచేస్తే మంచిదనేటువంటిది ఆ అధ్యయనంలో తేలింది. దాని ఆధారంగా మేము ఇవాళ ఎస్ఐఆర్ చేస్తున్నాము అని అన్నారు.